రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. మా బస్తీలోనే ట్రాన్స్ఫారం ఉంది బాబుది. ట్రాన్స్ఫారానికి పతంగి ఉందన్నమాట. ఈ బాబు తీస్తానికి వెళ్ళిండు పతంగి. తీస్తానికి వెళ్ళినప్పటికి కాలిపోతున్నాడు బాబు. తమ్ముడు ట్రాన్స్ఫారం మీద పడి కాలిపోతున్నాడు అమ్మ. ట్రాన్స్ఫారం మీద కాలిపోతున్నట్టు ఎవరు కూడా ముందుకు వెళ్తలేదు బాబు. గాంధీ హాస్పిటల్ పాయిజన్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది. అసలు బతకరని చెప్పేసిండ్రండి వాళ్ళు, సంతకాలు తీసేసుకున్నారు. బతకరి బాబు అని చెప్పేసి బాబు చచ్చిపోతే మళ్ళీ నేను కూడా చచ్చిపోతా సారు, 6వ ఫ్లోర్ నుంచి నేను చచ్చిపోతా. అమ్మంటే ఇష్టమా బాగా? పేరు చచ్చిపోతే ఈ బిడ్డలు ఎవరు చూడరని ఆ బిడ్డల గురించే బతుకుతున్నా సార్ నేను. కామెంట్స్ అవి వాళ్ళకి ఏమనిపించి పెడతారో వాళ్ళకే తెలియదు అన్న. ఆ మనిషిని చూసి వాళ్ళకి ఎట్లా పెట్టాలనిపిస్తుంది వాళ్ళకే తెలియదు. వాళ్ళ మనసు ఎట్లా అడుగు అన్న గురించే చూసుకోవాలి. ఇక మొత్తం వాడు ఎటు పోతున్నా వాడు చుట్టే ఉంటాయి. ఇక మొత్తం ఎటు పోతున్నా అంటే ఈయనకేందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ అన్న, ప్లస్ ఆయన తినాలన్నా చాయ్ తాగాలన్నా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో గత కొన్ని రోజుల నుంచి ఒక 2 చేతులు లేని శివ అనే ఒక అబ్బాయి బాగా వైరల్ అయ్యాడు. కానీ చాలా మంది కూడా తను బెగ్గర్ శివ అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే బయటకు రావడం చూసాం. నిజానికి అతను బెగ్గర్ కాదు, తనకి ఫ్యామిలీ ఉంది, ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, మంచి కుటుంబం అయితే తనకుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం అతని దగ్గరికి రావడం జరిగింది. సో అతను 2 చేతులు అసలు ఏ కారణంతో పోయినాయి, ఈ విషయాలన్నీ కూడా తనని అడిగే ప్రయత్నం చేద్దాం. సో శివ హాయ్, కొంచెం గట్టిగా మాట్లాడు. హాయ్. సో చూసావుగా కొన్ని వీడియోలు అయితే నీ బయటకు వచ్చాయి, బాగా వైరల్ అయ్యావు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు నీకు, చూడలేని పరిస్థితి అన్నమంది. ఓకే రైట్. శివ, అసలు నీ 2 చేతులు పోవడానికి కారణం ఏంటి? అనుకోకుండా పతంగికే లెక్కేసింది ఉన్న కరెంటు. గాలిపటం పతంగి పతంగికి వెళ్ళి ఎక్కేసిన అనుకోకుండా చిన్న వయసులో. ఏ ఏజ్? 13 ఏజ్ ఉంటది అన్న. 13 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 25. ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. ఓకే, అంటే దాన్ని తీయడానికి కోసం పోయి ఇట్లా అయిపోయాను అన్న. ఓకే, అప్పుడు ఆపరేషన్ ఆపరేషన్ చేసి ఇవి తొలగించేశారా? ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ డే వరకు కూడా లైఫ్ ఎలా ఉంది? ఓకే అన్న, ఏం చేస్తామన్నా, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలగా, ఇట్లున్నవి అన్నట్టుగా ఉండిపోయినా. ఓకే, ఎవరు చూసుకుంటున్నారు నిన్ను? మా అమ్మనే చూసుకుంటది అన్న. అమ్మ బయటకు వస్తే తమ్ముడు, ఇంట్లో ఉంటే అమ్మ. ఓకే, నీ వీడియోస్ కొన్ని బయటకు వచ్చే, నువ్వు బెగ్గింగ్ చేస్తున్న వీడియోస్ నిజమేనది? నిజమేనా? అంటే నేను ఇప్పటి వరకు నమ్మలే, కావాలని చెప్పేసి ఏదో బెగ్గింగ్ అని పెట్టేస్తారో అనుకున్నా. నిజమే. ఎందుకు అట్లా? ఖర్చులకు ఉంటాయి కదన్నా, ఇంట్లో ఎవరు ఇయ్యారన్నా, ఇంట్లో ఎవరు పరిస్థితి చూడరు కదన్నా, అట్లా అని చెప్పి నేను అడుక్కుంటాను. ఓకే ఓకే, మరి ఎప్పుడన్నా బాధ అనిపించింది అట్లా చేయడం? ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది అట్లా, ఇట్లా అయిపోయింది ఏంటి నా లైఫ్, అందరు మంచిగా ఉన్నారు, మనకు చేతులు ఉంటే ఏదో ఆదిత్యానికి మనకు టాలెంట్ అనేది ఉత్సాహంగా చూసుకుంటారుగా అన్నట్టు అనిపిస్తుంది అన్న. ఏం చేయలేం పరిస్థితి అన్న. ఇట్లా ఎన్ని ఇయర్స్ నుంచి బెగ్గింగ్ చేస్తున్నావు? దాదాపు ఈ వీడియోలు ఏం తీయలేదన్న అప్పటి నుంచే. 12 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పటి వరకు అంటే రీసెంట్ గా బయటపడ్డావు? కానీ రీసెంట్ గా బయటపడ్డాను. ఓకే, అప్పటి నుంచి నువ్వు బెగ్గింగ్ చేస్తావు. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా నీకు వచ్చి హెల్ప్ చేయడం అట్లా ఏమన్నా చేశారా? చేసారు. 12 సంవత్సరాలు అట్లా ఏం చేయలేదన్న. ఈ మధ్యలోనే ఇక పేమెంట్ మని వచ్చి ఒక 200-300 100 రూపాయలు ఖర్చులకు ఇస్తుంటారు అన్న. ఓకే, అంటే వాళ్ళు ఇంకా ఏమైనా విషయాలు చెప్తారా నీకు, ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తాం అట్లా? ఏం చెప్పలేదన్న. తోసిన వాళ్ళు ఉన్నంత వరకు అన్నట్టు నా సాయం అన్నట్టు ఒక 500-300 ఇస్తారు అన్న. ఓకే, ఇక్కడ మీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? మీ మంచిగానే ఉంటది అన్న. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే వచ్చేస్తారన్న, పోరాలు వెనకనే ఉంటారు ఆటోమేటిక్. శివకి ఇంకొక నేమ్ ఉంది, ఏంటిది? అండాబాయ్ అన్న. అండాబాయ్. అండాబాయ్ ఏంటి? అండాబాయ్ అంటే ఏంటి?
అట్లా పెట్టేసారు అన్న దోశలు అన్న లెక్క. ఎప్పుడు పెట్టారు ఈ పేరు? ఎప్పుడో పెట్టండి అన్న, ఇట్లా ముందు నుంచి అండి మనకి. మీ చిన్నప్పుడు చెడ్డి దోస్తులు పెట్టిన నేమ్ అన్నాబాయ్. అండాబాయ్. ఓకే. అంటే ఇప్పటికీ తెలిసింది నాకు. ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు ఇప్పటికీ అన్నాబాయ్ అంటే తెలుస్తుందన్నా, శివ అంటే ఎవరికి తెలియదు. తప్పుగా అనుకోకు, సెటిల్మెంట్లు ఏమన్నా చేస్తావా? నిలబెట్టేస్తా ఉంటా మనుషులు మామూలుగా. నిజం చెప్పు. నిజమన్నా, నా చేతిలో ఎందుకు చేస్తానన్నా? మరి నాకెందుకు నా చెవులో ఎందుకు పడింది ఆ మాట? ఏమో చెప్పుకునేటోళ్ళు ఉంటారు కదన్నా, మాట వరుసకైనా భయపడతారన్నా. అన్నకి చేతులు లేకున్నా సరే భయపడతారని చెప్తున్నారు. ఆ మాటలు వస్తాయిగా పిల్లల నోటి నుంచి. వాళ్ళని ఇలా బెదిరిస్తుంటే ఆ మాటలు మైండ్ సెట్ లో పెట్టుకొని అనుకుంటారు ఆ పోరాలు. అరే అన్న జోలు పోతే వాళ్ళ దోశలు కొడతారా, అన్న దగ్గర ఇట్లా వేయొద్దురా అని చెప్పి అనుకుంటారు వాళ్ళవి. బయట ఎవరన్నా వస్తే ధన్మని అడిగితే వాళ్ళకి తెలియక చెప్పేస్తారన్న అట్లా. వాళ్ళకి ఏం తెలుసు, కొత్త వాళ్ళు వస్తే అలా చెప్తారు అట్లా తెలియక. ఓకే. సో ఫుడ్ ఎట్లా తింటావు నువ్వు? అమ్మ తినిపిస్తుంది. బయటకు వచ్చినప్పుడు తమ్ముడు దోశలు. గవర్నమెంట్ నుంచి అన్న పింఛన్స్ అట్లా అంటే 3000 వస్తాయి మంత్లీ వస్తాయి. ఎప్పుడైనా మీ సైడ్ ఉన్న నాయకులు గాని పెద్ద నాయకులు వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరన్నా మనని. అవన్నీ లేవేమి ఉన్నారు కానీ పైసా తినేటోళ్ళు ఉన్నారన్న అంతా. ఒక్కడు వచ్చి ఇట్లా అయిందిగా వీడికి ఏదన్నా సాయం చేద్దాం అనేటోళ్ళు ఎవరు లేరన్నా. ఈయన వీడియోలు తీసుకొని ఎవరికన్నా చూపించి పైసలు తిందాం అనేటోళ్ళు మస్తు మంది ఉన్నారన్న. అట్లా అయితే చాలా మందిని చూసేసిందన్న. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు అలా నీ దగ్గరికి? వచ్చుంటారు దాదాపు, కానీ ఎవరో ఒక 200-300 ఇచ్చేటోళ్ళే ఉన్నారన్న. అట్లా చూసుకుంటారు కదన్నా, ఇట్లా లేదు పరిస్థితి అంది అది అన్నట్టు 100-200 ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ఫ్రెండ్స్ తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. ఎలాంటి ప్లేసెస్ కి వెళ్తారు? ఇట్లానే దగ్గర చాయ్ సిగరెట్లు తాగనీకి అట్లా పోతామన్నా అంతే. సిగరెట్ తాగుతావా? ఎట్లా తాగుతావు సిగరెట్? తాగిపిస్తే తాగుతున్నాను. సిగరెట్ తాగిపిస్తే తాగుతావా? ఓకే. డ్రింకింగ్ ఓన్లీ సిగరెట్? అదేంటి సిగరెట్ ఉండే డ్రింక్ కూడా ఉండాలి కదా? అందరు తాగుతుంటే అలవాటు అయిపోయింది అన్న. అట్లా వాళ్ళు బలవంతం చేస్తారు తాగుతా అని. వద్దురా నాకు సిగరెట్ ఒక్కటి కావాలన్నా చెప్తా. సిగరెట్ ఒకటే తాగుతావు? డైలీ ఎన్ని సిగరెట్లు తాగుతావు? తాగుతానన్నా అనిపించినప్పుడే ఒక్కొక్కటి అట్లా గుంజాలనిపించినప్పుడు గుంజుతా. ఎంతసేపు వరకు బెగ్గింగ్ చేస్తావు బయట? 1 గంట 2 గంటలు అడుగుతున్నాను. ఎంత వస్తాయి? 200-300 వస్తాయన్న. ఖర్చులకే పోతాయి ఇంట్లో సామాన్లు. ఈ సామాన్లకి చిల్లర ఖర్చు ఉంటాయి కదన్న, వాళ్ళకే ఖర్చు అయిపోతాయి. ఓకే. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ లేవు, నేను తీసుకురావడానికి మీ బ్రదర్ ఎవరో బయటకు వచ్చారు. అప్పుడు ఆడే ఉంది నన్న బెగ్గింగ్ లో ఉన్నావా? ఓకే. ఎక్కడ బెగ్గింగ్ చేసేది? ఎక్కడ? సంగీత్ కాడ. సంగీత్ సిగ్నల్ కాడ. ఓహో రైట్. నువ్వు డ్రాయింగ్ కూడా బాగా వేస్తావు ఉంటావు. సో లైవ్ లో ఏమన్నా మాకు చూపించే అవకాశం ఉంటుందా ఎప్పుడైనా? ఇప్పుడు కాదు, ఎప్పుడైనా డ్రాయింగ్ చూపిస్తానన్న, వీడియోలు పెడతా చూస్తుండన్న. ఓకే. అంటే ఎక్కువ శివుడు బొమ్మ వేస్తావు అని విన్నాను నేను. చేస్తానండి ఎక్కువ. ఎలా నేర్చుకున్నావు? అట్లనే అలవాటు అయిపోయిందన్న. ఇట్లా అందరు చేస్తేస్తారుగా, మనం బి కాళ్ళతో ట్రై చేద్దాం అన్నట్టు అలవాటు అయిపోయింది. అట్లా కాళ్ళతో ట్రై చేసావా? కాళ్ళతోనే ట్రై. ఓన్లీ శివుడు బొమ్మేనా వేరే? ప్రతి ఒక్కటి వేస్తానన్న. ఇంట్రెస్ట్ పుట్టినప్పుడే వేస్తా, లేదంటే పట్టించుకోను. ఓ శివుడు బొమ్మ వేసి పెట్టాడు వెళ్ళిపోతాయి అంతే. ఆయన ఇష్టం అన్నది. ఓకే. మరి ఎప్పుడైనా ఆయనకి ప్రార్థించావా, దేవుడా నాకు ఇట్లా చేసావు? అట్లేం లేవన్నా. ఇప్పుడు టెంపుల్ కి వెళ్తావా మామూలుగా? మామూలుగా అయితే వెళ్తాన్నా, అప్పుడప్పుడు వారానికి ఒకసారి. సో మొత్తానికి అలా జరిగిపోయింది. కానీ చాలా బాగా వైరల్ అయిపోయావు బయట కదా? కానీ అంత వైరల్ అయినా కానీ నీకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, విన్నావా? కానీ నేను చదవలేనన్నా. వాళ్ళు చెప్తుంటారు కానీ పట్టించుకోనన్నా. వాళ్ళు ఏమనుకుంటే అనుకోని, మనల్ని అయితే చూస్తున్నారు, మనల్ని చూసి గుద్దలు కాలుతుంది, అది చాలనుకుంటారు. ఓకే. కానీ అంటే ఒక విషయం అడుగుతా. ఇప్పుడు మీ బ్రదర్ గురించి పక్కన పెట్టద్దాం, చిన్నోడు కదా,
నీ మమ్మీ డాడీ మంచుకుంటే నువ్వు బెగ్గింగ్ చేయాల్సిన పని ఉండదు కదా? మంచిగా ఉంటే మా అయ్యనే మంచిగా ఉంటే మంచిగా ఉంటానన్నా, నేనే చెయ్యకుండా. ఖాళీ ఇంట్లో ఖాళీ సామాన్లకైనా ఉండాలి కదన్న పైసా. వాళ్ళే మనని ఇంతవరకు చేసి ఇట్లుంటాం అన్నట్టు, మంచిగా చదువుకుంటాం అన్నట్టు స్కూల్లో వేయంగానే ఇట్లా బాడైపోయినామన్నా చదువుకోకుండా. మరి తర్వాత చేతులు పోయిన తర్వాత కూడా మరి ట్రై చేసావా చదువుకోవడానికి? అసలు ట్రై చేయలేవి. టీచర్లు వచ్చి చూసిర్రా నప్పల్లా చదువుకున్న టీచర్లు, వాళ్ళు బాధపడ్డారన్న. అంటే ఏమని బాధపడ్డారు? నా స్టూడెంట్ గా ఇట్లా అయిపోయింది అన్నట్టుగా ఏం చెప్తామన్నా వాళ్ళకెళ్ళి. ఓకే, ఎప్పుడన్నా వచ్చి కలుస్తారా టీచర్స్? మీ ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారన్న, బయటనే ఉంటారు. సో ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా వెళ్తుంది లైఫ్ ముందుకి? మొత్తం అడుక్కుంటుడైపోయింది అన్న. ఇక అంతే, అడుక్కోవాలా. 200-300 వచ్చిన ఇంట్లో వేయాల, ఇంట్లో వాళ్ళ మంచిగా చూసుకోవాలి అంతే అన్న. ఇంత ఫేమ్ అయినా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలన్న, అదొక్కటే. ఏం లేదన్న ఇక కోరిక అంటే. ఓకే, అంటే నీకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందంటే, ఒక లవ్ స్టోరీ విన్నా నేను. అప్పట్లో ఉంది అన్న, అప్పట్లో నడిచిపోయినాయి కానీ ఏం పట్టించుకోనన్నా. అంటే బాగా ఇష్టపడ్డావు అమ్మాయిని? ఇష్టం. తను కూడా ఇష్టపడిందా? ఇష్టపడ్డది కానీ వదిలేసిందన్న. నేను ఎప్పుడు వదిలేసిన? వాళ్ళకి వెళ్ళి అట్లా తెలిసిపోయిన కాడి నుంచి అప్పటి నుంచి వదిలేసిందన్న, చిన్నతనంలో. ఏం తెలిసిపోయింది? అట్లా ఇంట్లో వాళ్ళకు ఉంటాయి కదన్న మాటలు చెప్పేటోళ్ళు ఉంటారుగా, అట్లా వాళ్ళ మాటలని అట్లా చేసేసాడు అన్న పెళ్లి. లేకుంటే అమ్మాయిని నేను పెళ్లి చేసుకునేదా? ఓకే, దాని తర్వాత ఏమైనా జరిగింది లవ్ స్టోరీ? అదొక్కటే అన్న, అప్పటి నుంచి ఏం చేయలే. అమ్మాయి కూడా మీ దగ్గర అమ్మాయి, పేర్లు అన్ని బయటకు వద్దులే కానీ బాగా ఇష్టపడ్డావు అమ్మాయిని అయితే. మరి నువ్వు అడగచ్చు కదా, నువ్వు అంత ఇష్టం ఉన్నప్పుడు. ఇట్లా నేను ఇట్లా అయిపోయినాక ఇంకేం అడుగుతానన్నా, ఇట్లా అయిపోయిందని పోయి అడిగితే. అమ్మాయి కూడా నేను లవ్ చేసింది కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా, అమ్మాయికి ఉంటే అయిపోయింది అన్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండాలిగా. ఓకే, నేను ఇట్లా అయిపోయినా అర్థం చేసుకొని అమ్మాయి వస్తుందేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రానియరు కదన్న. ఇట్లా అని చెప్పి నేనే వదిలేసిందన్న. ఓకే, మరి ఎప్పుడన్నా తర్వాత అమ్మాయి మామూలుగా వచ్చి కలవడం అట్లా చూసంతోనే నేనే దూరం వెళ్ళిపోతానన్న. చూసంతోనే వేరే గల్లీ నుంచి వెళ్ళిపోతాను. ఓకే, ఎప్పుడన్నా ఎదురుపడిందా ఎప్పుడైనా? పిసది కానీ నేనే తలదించుకుంటానన్నా. ఉంటది పరిస్థితిగా, ఏం చెప్పలేని పరిస్థితి. ఓకే, కానీ నువ్వు అంటే నీకు సపోర్ట్ ఉంటే చదువుకునేవాడువా? కాకపోతే కొంచెం ఫ్యామిలీలో ఇష్యూ. అవును, నీకు ఒక అన్న కూడా ఉన్నాడు కదా? ఉన్నాడు అన్న ఏం చేస్తాడు? అన్న సోఫా వర్క్ చేస్తాడు. ఓకే, అవును, మీ గల్లీ మొత్తం కూడా సోఫా వర్క్స్ చేస్తారన్న. మరి అన్ననైనా సపోర్ట్ తీసుకోవాల్సింది కదా శివ నువ్వు? అన్న ఏడుంటాడన్న, పనికి లెగిస్తే పనికి పోవాల్సింది అయిపోతుంది అన్నది. అన్న ఏడుంటాడు అన్న, పని చేస్తేనే బతుకు అన్నది. అట్లుంటది అన్న. చూసుకుంటాడు అన్న కూడా నీకు? చూసుకుంటాడు అన్న. ఓకే, అన్న వదిన? వదిన చేదరించుకుంటది కానీ అన్ననే చూసుకుంటాడు. చేదరించుకోవడం అంటే ఎందుకు? చిన్న చూపు చూసినట్టు చూస్తుంది అన్న, నాకు అది నచ్చదు. సరేలే, అంటే మన ఇంట్లో అమ్మాయి అయితే పర్వాలేదు, బయట ఇంట్లో ఎలా ఉంటారని మనం చెప్పలేదు. కానీ అమ్మ అయితే మాత్రం నేను బాగా చూసుకుంటాను. మీ అమ్మ ఇంకా చంటి పిల్లల వాళ్ళగా బాగా చూసుకుంటాను. ఇప్పటికి చిన్న పిల్లగాళ్ళ లెక్కన చూసుకుంటాను. అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అమ్మ గురించి ఏం చెప్పు లేదన్న, ఏడిచిడి అయిపోతుంది ఇక చెప్పి. ఎందుకు? నీ గురించి బాగా బాధపడుతుంది అన్న. చెప్పు, మామూలుగా ఏం కాదు. ఏంటంటే మా పిల్లగాడికి ఇట్లా అయిపోయింది. పిల్లగాడి చేతులు ఉంటే అందరి పిల్లగాళ్ళ లెక్క ఆడుకుండేవాడుగా, అందరి పిల్లగాళ్ళు మంచిగా ఉన్నా నా పిల్లగాడికి ఎట్లా అయిపోయింది అని ఏడుస్తుంది అన్న. బాగా మాట్లాడొచ్చా అమ్మతో? నేను మాట్లాడచ్చు. నీ గురించి మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. మరి డాడీ తాగి డ్రింక్ పడిపోతూనే ఉంటాడు అన్న. ఏం చేయలేని పరిస్థితి, అవి ఇవి అమ్ముకుంటుంటాడు అన్న తాగనీకి లేక. చెప్దామన్నాగా నాకెళ్ళి ఇట్లా అయిపోయింది అన్న. ఫస్ట్ తాగపోతుండనన్న, మా అనిపించేసింది అమ్మ. ఈ మధ్యలో నేను ఇట్లా అయిపోయాను అని చెప్పి ఇక తాగుడు మొదలు పెట్టిండు.
ఓకే.